మీరు బండ్ల మీద ప్రయాణాలు కడతారు కదా. అట్లా కట్టినప్పుడు మీ దగ్గర హెల్మెట్ లేకుంటేనో, లేకపోతే ఆర్సీ బుక్ లేకుంటేనో, లేకుంటే లైసెన్స్ లేకుంటేనో ఎన్నడన్నా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆపిర్రా? ఒకవేళ ఆపితే మిమ్మల్ని ఏం ప్రశ్నలు అడిగిర్రు? గియాన్ని ఎందుకు అంటారా చెప్తా. ఇప్పుడు ఏమైందో ఎరికేనా, ఒక ట్రాఫిక్ పోలీస్ అన్న గిట్లా పోయే బండోళ్ళని ఆపిండట. మరి ఎందుకు ఆపిండు, ఏమిటికి ఆపిండు, మరి అన్న దగ్గర ఏం లేవు, ఏంది కథ? ఓ మలక మనం అట్లట్లా కూడా అరుచుకునేద్దాం, నడువుర్రి. అయితే ఈ రోడ్డు మీద చూడురి కథ ఎట్లున్నదో. మంచిగా వానబడ్డది, ఎవరితోలో వాళ్ళు పోతురు. అంతల్నే ఏమైందంటే అబ్బర బిడ్డ, అసలు ఆ లారోడు చూసుకుంటేనే నడుపుతుండా, లేకుంటే మంచిగా గురుగొట్టి నిద్రపోయి స్టీరింగ్ పట్టుకున్నాడా? కారును గుద్ది అట్లనే దంచుకపోతుండు కదా. కమస్కం బ్రేకులన్నీ ఎత్తలేడు. ఏం కయాలున్నాడో ఏం పాడో. పాపం కార్లున్నోళ్ళ పరిస్థితి ఏంది కావచ్చు. ఎంత గజ్జుమన్నరో, పానాలు చేతిలో పట్టుకొని. కానీ అదృష్టం వాళ్ళకేం కాలే. కొంత దూరం పోయినాక అలా రోడ్డు దయదలిసి ఆపిండట. చుట్టుముట్టున్నోళ్ళు వాని కిందికి దింపి పోలీస్ టౌన్ లో పట్టించిరు. అటెన కాళ్ళకి ఇళ్ళకు స్వారీలు చెప్పి అవతల పడ్డాడు. కాదు గిదేం డ్రైవింగ్ వల్ల గాయంత సోయి లేకుంటే నడిపితే ఏందన్నట్టు. సరే డ్రైవింగ్ అంటే యాదకొచ్చింది. యోగి అక్కని చూడురు మీరు, డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్కి వచ్చింది. ఎంత మంచిగా నడుపుతుందో చూడాలి మీరు. చూసిరా అసలు ఏమన్నా నడుపుతుందా అనొల్లా. ఆర్టీ ఆఫీసర్లు చెప్పినట్టు కాకుండా ఆమెకు దోష తీర్లా బండి నూక్కబోతుంది. ఇక ఇదే డ్రైవింగ్ లైసెన్స్ ఇయ్యురి సార్ అని అడిగిందట. ఇంకా మరి అమ్మగారి నడుపుడుకు లైసెన్స్ వచ్చిందా రాలేదా మీరే చెప్పాలి. కాదోలా రోడ్డు మీద పోయేటప్పుడు ఎంత పైలంగా పోవాలి, కుటుంబాలను యాడ్ చేసుకోవాలి, మన కోసం ఎదురు చూస్తుంటది. కానీ కొందరికి గివేం పట్టాయోల్లా స్టీరింగ్ చేతులకు అత్తేజాలి, ఇక రప్ప రప్ప దంచకపోవుడే. దినా మనం ఎన్ని టక్కలు చూస్తలేం, అవునా కాదా? పోలీసు వాళ్ళు చెప్తూనే ఉంటారు, శాలాన్లు రాస్తూనే ఉంటారు. అయినా కానీ ఈల పోగట ఈలదే ఉంటుంది. చక్కగా నడప శాతం కానోడు ఎందుకు నడపాలి, ఎందుకు రోడ్డు మీదకి రావాలి, టక్కర్లు ఎందుకు చెయ్యాలి?